ఇదిగో తోక అనేలా ప్రస్తుతం పరిస్థితులున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చింది వారు వైరల్ చేస్తున్నారు. నిజంతో సంబంధం లేకుండా రకరకాల పుకార్లను వైరల్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదో ఒక పుకారు వైరల్ కావడం, అందులో నిజం లేదంటూ సెలబ్రిటీలు స్పష్టత ఇవ్వడం పరిపాటుగా మారింది. తాజాగా బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ఇలాంటి ఒక పుకారుపై స్పందించింది. ఆలియా భట్ భర్త రణబీర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీరిద్దరి వైవాహిక జీవితంలో సమస్యలున్నాయంటూ కొన్ని వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆలియా క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ ఎపిసోడ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, ఆలియా భట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆలియా బదులిచ్చారు. ఇందులో భాగంగానే తన వైవాహిక జీవితంపై వచ్చిన పుకార్లపై ఆలియా స్పందించారు. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ, ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుందని, గతంలో తనపై కొన్ని పుకార్లు వచ్చాయని, తాను సన్నగా మారడానికి, తెల్లగా అవడానికి సర్జరీలు చేయించుకున్నారని, దుష్ప్రచారం చేశారని అన్నారు. అలాగే తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయంటూ పుకార్లు వచ్చాయని, అయితే వీటిలో ఏవీ నిజం లేదని, అందుకే వాటిని తాను అస్సలు పట్టించుకోదని అన్నారు. ఇలాంటి పుకార్లు తనను బాధించవని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక రణబీర్ కపూర్ ఆలియాను వేధించాడంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించింది. ఈ విషయమై ఆలియా మాట్లాడుతూ, గతంలో ఇంటర్వ్యూలో రణబీర్ కు నా లిప్స్టిక్ నచ్చదని తెలిపానని, లిప్స్టిక్ తీసేయమంటాడని చెప్పానని, దాంతో ఆ విషయాన్ని తప్పుగా ప్రచారం చేశారని అన్నారు. రణబీర్ తనను వేధిస్తున్నాడంటూ రాశారని, అయితే ఇలాంటి వాటి గురించి తాను ఆలోచించరని, ప్రపంచం దృష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటిని వదిలి వీటిపై ఫోకస్ పెట్టడం బాధాకరమని చెప్పుకొచ్చింది ఆలియా.